ఈ రోజు మనతో సినీ క్రిటిక్ రాహుల్ అయ్యర్ గారు ఉన్నారు. హలో సార్. హాయ్ అండి. సార్, అర్జున్ సన్ ఆఫ్ వైజయంతి మూవీ ఎలా ఉంది? హిట్టా, యావరేజా? నందమూరి కళ్యాణ్ రామ్ గారి నట విశ్వరూపం అండి. ఓకే. అంటే ఆ ఫ్యామిలీలో నటన అనేది పునికి పుచ్చుకొని పుడతారా, ఆ బ్లడ్లోనే నటన ఉంది అని చాలా సినిమాల్లో మనం డైలాగులు వింటూ ఉంటాం కదా. అవునండి. బయట కూడా చెప్తా ఉంటారు వాళ్ళ బ్లడ్లోనే ఆ నటన అనేది ఉంటుంది, ఆ యాక్టర్కి ఉండే క్వాలిటీస్ అన్నీ ఉంటాయి. అండ్ వాళ్ళు చూపించే అభిమానం ప్రేక్షకులకి వెయ్యింతల బలంలాగా ఉంటుంది అనమాట. అంటే నేను చాలామంది అంటారు ప్రేక్షకులు చూపించే బలమే వాళ్ళకు ఉంటుంది అని చెప్పి. వీళ్ళు చూపించే అభిమానానికే ప్రేక్షకులు మంత్రముగ్ధులైపోతారు. ఇప్పుడు ఎన్టీఆర్ గారు కానీ, హరికృష్ణ గారు కానీ, బాలకృష్ణ గారు కానీ, జూనియర్ ఎన్టీఆర్ గారు కానీ, కళ్యాణ్ రామ్ గారు కానీ, వీళ్ళందరూ ముందు అభిమానులకు ఒక వాల్యూ ఇస్తారు. మా సినిమా ఆడాలి అని కాదు, మీరు మా సినిమాకు వచ్చి ప్రాణాలు కోల్పోవద్దు అని. అలాగా ప్రతి ఆడియో ఫంక్షన్లలో కూడా కళ్యాణ్ రామ్ గారు కానీ, ఎన్టీఆర్ గారు కానీ మొన్న జరిగిన ప్రీ రిలీజ్ ఈవెంట్లో అర్జున్ సన్ ఆఫ్ వైజయంతి గురించి మాట్లాడుతూ, సినిమాని ప్రేమించే వాళ్ళు సినిమాని చూడండి, తల్లిని ప్రేమించే వాళ్ళు సినిమాని చూడండి, తల్లి కోరికను నెరవేర్చే వాళ్ళు సినిమాని చూడండి. నెరవేర్చగలరా? తల్లి అంటే భూదేవికి ఉన్నంత పేషెన్స్ ఉంటుంది, భూమాతకున్నంత ఓర్పు ఉంటుంది. అలాంటి తల్లికి కొడుకు ఆమె అనుకున్నది నెరవేర్చాడా లేదా అనేదే అర్జున్ సన్ ఆఫ్ వైజయంతి. అందరూ అనుకున్నారు సూర్య సన్ ఆఫ్ కృష్ణన్ అండ్ మన అల్లు అర్జున్ గారిది సన్ ఆఫ్ సత్యమూర్తి. ఇలాంటివన్నీ చూసి అర్జున్ సన్ ఆఫ్ వైజయంతి కూడా అదే తరహాలో ఉంటుంది అని అనుకుంటే పక్కా కమర్షియల్ బ్యాక్డ్రాప్ మూవీ. పక్కా అసలు ఒక కొడుకు ఎందుకు మాఫియా గ్యాంగ్తో ఉన్నాడు, పోలీస్ అవ్వాలనుకున్న కొడుకు పోలీస్ అయ్యాడా లేడా, అండ్ క్లైమాక్స్లో ఒక సీన్ ఉంటుంది. ఆ సీన్కి లాస్ట్ 45 నిమిషాలండి. అంటే ఇప్పట్లో తల్లి కొడుకుల ప్రేమని అంత అద్భుతంగా చూపించడం అనేది చాలా అరుదు. అందరూ అనుకున్నారు గుంటూరు కరంలో రమకృష్ణ గారు మహేష్ బాబుకి చూపించడానికి ట్రై చేశారు, కానీ అది వర్కౌట్ అవ్వలేదు అని. ఎందుకంటే మహేష్ వచ్చి రమకృష్ణ గారితో మాట్లాడుతుంటే రమకృష్ణ గారి ఫేస్ అంతా బ్లర్ ఉంటుంది. తల్లి ఎక్స్ప్రెషన్స్ కావాలి కదా, తల్లి ఫేస్లో ఎక్స్ప్రెషన్స్ పలికితేనే కదా కొడుకు తెలుస్తుంది. అసలు రమకృష్ణ గారు అసలు సీన్లోనే ఉన్నారా లేదా, లేకపోతే ఒక డమ్మీ ఆర్టిస్ట్ని కూర్చోబెట్టారంటే చూపించేశారు. అదేంటంటే కెమెరా పనితనం అన్నారు, అది ఏం పనితనమో వాళ్ళకే తెలియాలి. దీంట్లో విజయశాంతి గారు కర్తవ్యం ప్రతిఘటన రెండు మిక్స్ చేస్తే ఎలా ఉంటుందో అది విజయశాంతి. రాములమ్మ విజయశాంతి చూపించిందండి. అసలు యాక్షన్ సీక్వెన్సెస్ చేసింది, బా థియేటర్లో విజిల్స్ మోగిపోతున్నాయి. అసలు విజయశాంతి గారు ఎందుకు సినిమాలకు దూరం అయ్యారు? వి వాంట్ విజయశాంతి గారు ఇన్ ఆల్ ఫిలిమ్స్. అంటే ఆమె దీనికి ఒప్పుకోవడానికి ప్రతి ఒక్కరు అంటారు కంబ్యాక్ ఫిలిం ఒప్పుకున్నారు, ఒప్పుకోకపోతే చేసి ఉండకపోవచ్చేమో ఇది అని చాలా మంది అన్నారు. కానీ సర్లే నీకెవరు ఒప్పించారు డైరెక్టర్. దాని తర్వాత ప్రదీప్ కూడా ఎంతో కష్టపడ్డాడు విజయశాంతి గారిని ఒప్పించడానికి. ఎందుకంటే తన ఫస్ట్ సినిమా అంతగా ఏం ఆడకపోయినా కూడా రాజా చేయి వేస్తే ఆ డైరెక్టర్ ఫస్ట్ ఫిల్మ్ తర్వాత ఆఫ్టర్ లాంగ్ గ్యాప్ మంచిగా రాసుకొని ఒక సూపర్ డూపర్ బ్యాక్డ్రాప్తో రావాలనుకున్నాడు. సమ్మర్లో అండి నేను చెప్తున్నాను, కళ్యాణ్ రామ్ గారు విజయశాంతి కోసము తల్లి కొడుకులు సినిమాకి వెళ్తారండి. తల్లిని తీసుకొని కొడుకు వెళ్తాడు, అమ్మ రామ్ మా సినిమాకి వెళ్తాం, అందరు ఫ్రెండ్స్తో వెళ్తాం, గర్ల్ ఫ్రెండ్స్తో వెళ్తాం, లేకపోతే ఇంకెవరైనా రిలేటివ్స్తో వెళ్తాం అనుకుంటారు కదా, బ్రదర్స్ అండ్ సిస్టర్స్. ఈ సినిమాకి కొడుకులందరూ తల్లితోనే వెళ్తారు. చూడాలి ఆ తల్లి మీద ప్రేమ ప్రతి ఒక్క కొడుకు ఆ సినిమాని చూశాక, అబ్బా మా అమ్మ కోరుకునేది ఇది కదా నాలో, మా అమ్మకి నేనేమి ఇవ్వగలను ఇంతకన్నా, అది కళ్యాణ్ రామ్ గారు వాళ్ళ నాన్నగారి కోరిక నెరవేర్చాడు. నందమూరి హరికృష్ణ గారి నట కీర్తిని కళ్యాణ్ రామ్ గారు ఖచ్చితంగా పెంచారనే చెప్పాలి. మ్యూజిక్ ఓకే, అంటే సినిమాకి తగ్గట్టుగా బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ అంతా చాలా బాగుంది. సోహెల్ ఖాన్ గారు బాగానే చేశారు. సాయి మంజేర్కర్ ఆ అమ్మాయి ఎంతవరకు అయితే పరిధిలో తనకి ఇచ్చిందో కొంచెం బాగానే చేసింది. బట్ కళ్యాణ్ రామ్ గారు అండ్ విజయశాంతి గారు క్లైమాక్స్ సీన్స్, వాళ్ళిద్దరి మధ్య నుంచే భావోద్వేగాలు, సినిమా ఫస్ట్ ఫ్రేమ్ నుంచి లాస్ట్ ఫ్రేమ్ వరకు కూర్చోబెట్టేస్తే జనాల్ని. ఎడిటింగ్ ఇంకొంచెం చేసి ఉండొచ్చు, కానీ సెన్సార్ యూబీఐ ఇచ్చారు. ఆలోచించండి, అంత మాఫియా బ్యాక్డ్రాప్లో యూబీఐ ఇవ్వడం అనేది చాలా గ్రేట్.
ఎందుకంటే సెన్సార్ బోర్డులో చెప్పారు, అమ్మ ఎంత బాగా తీశాడు డైరెక్టర్ సినిమా ఓకే. అని. విజయశాంతి గారు అంత నిలబడుకొని స్టేజ్ మీద కళ్యాణ్ బాబు గారు, కళ్యాణ్ రాము, బాబు బాగా చేశాడు, బాబు చేశాడంటే అమ్మ అమ్మ అంటూ ఆయన కూడా అనడం, నిజంగానే తల్లి కొడుకులు ఉంటే ఎంత బాగుంటుంది అనడం. ఎన్టీఆర్ గారు కూడా, జూనియర్ ఎన్టీఆర్ గారు విజయశాంతి అమ్మని చెప్పి, మా నాన్న లేని లోటు ఈరోజు విజయశాంతి గారు స్టేజ్ మీదకి వచ్చి మాట్లాడడం నాకు అంతే. ఆమెకు తెలుసు నటన అంటే ఏంటి, అవును. ఆమె చూసింది అసలు ఇండస్ట్రీ అంటే ఏంటి, మ్మ్. ఆమె చూడని సిచ్యువేషన్స్ లేవు అవును. ఇండస్ట్రీలో. లేడీ సూపర్ స్టార్ విజయశాంతి ఇస్ కమ్ బ్యాక్ విత్ అర్జున్ సన్ ఆఫ్ వై జయంతి. నేను ఇచ్చే రేటింగ్ 3.5/5. ఎందుకు 1.5 ఇస్తున్నానంటే, కొంతమందికి కొన్ని వియర్డ్గా అనిపించవచ్చు, కొంచెం ల్యాక్ చేశారని అనిపించవచ్చు. నాకైతే అనిపించలేదు. ఆ దిష్టి 1.5 దిష్టి అనుకోండి, ఎందుకు నేను 4.5 ఇచ్చి హైప్ లేపాలి. నేను స్టోరీ చెప్పనండి ఏ రివ్యూలో కూడా. అందరూ అనుకుంటారు రివ్యూ అంటే స్టోరీ చెప్పడం, వాళ్ళు ఇక్కడి నుంచి వచ్చారు, వీళ్ళు ఇక్కడి నుంచి వచ్చారని నేను చెప్పను. ఓకే. సినిమా చూడాలి, ప్రొడ్యూసర్ని బతికించండి, మ్మ్. థియేటర్కి వెళ్ళి సినిమా లైఫ్ని ఎంజాయ్ చేయండి. ఒకప్పుడు సినిమాలు అంటే థియేటర్లోనే చూసేవాళ్ళం వెళ్ళి, ఓకే. ఇప్పుడు ఓటీటీలు మొబైల్ వచ్చాయి కాబట్టి చూస్తున్నాం. కానీ అలవాటు. సమ్మర్ వచ్చిందంటే టికెట్లు ఆడ దొరకకుండా క్యూలలో నిలబడుకొని చెమటలు కక్కుంటూ సినిమాలు చూసిన రోజులు మావి. మీరు అవన్నీ అనుభవించాలి. అంటే ఇప్పుడు ఏసీలు ఉంటున్నాయి, మీరు లైన్లో నిలబడుకోవాల్సిన అవసరం లేదు, ఆన్లైన్లో టికెట్ బుక్ చేసుకోవచ్చు. ఒకప్పట్లాగా బ్లాకుల్లో టికెట్లు కొనాల్సిన అవసరం లేదు. మీరు థియేటర్కి వెళ్ళి సినిమాని చూడండి. ప్రతి ఒక్క తల్లి, ప్రతి ఒక్క కొడుకు ఈ సినిమాని చూసి స్పందిస్తారని మా ఛానల్ ద్వారా మేము కోరుకుంటున్నాము. థ్యాంక్ యూ.